అందరికీ నమస్కారం. ఏదైతే చలో పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వెళ్దామని అందరం కూడా అనుకున్న సమయంలో రాత్రి 11 గంటలకి పోలీసు వారు వచ్చి నోటీసులు ఇచ్చి మీరు వెళ్ళటానికి వీల్లేదని చెప్పడం జరిగింది. ఈరోజు హౌస్ అరెస్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని మీరు బయటికి కదలటానికి వీల్లేదని చెప్పడం జరిగింది. నిజంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మేమందరం కూడా అక్కడికి వెళ్ళి, మీరే చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలు మంత్రులు చెప్పారు మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని చెప్పి, ఇవి పూర్తి అయ్యాయని చెప్పి ఈరోజు మేమందరం కూడా నిరూపించాలని చెప్పి మేము వెళ్తూ ఉంటే, ఈరోజు అన్యాయంగా అక్రమంగా మా గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ ఈరోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న 15 రోజుల క్రితం యూరియా కోసం రైతులు ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో యూరియా అందక, యూరియా కోసం ఆ రోజు రైతుల కోసం మేమందరం చేస్తూ ఉంటే ఆ రోజు హౌస్ అరెస్ట్ చేశారు, ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని ఇంకెవరో మాట్లాడకూడదు, గొంతెత్తి చెప్పడానికి వీల్లేదు. అది ఈరోజు పరిపాలన. ఒక రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నాడు ఈరోజు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు. రెడ్ బుక్ పరిపాలన అంటే ఇదేనేమో. ప్రజా సమస్యల మీద వాళ్ళేం స్పందించరు. స్వయంగా అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్సీలు వాళ్ళే చెప్తున్నారు యూరియా లేదని చెప్పి. వాళ్ళు మాట్లాడినా మాట్లాడకూడదు. స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు కలెక్టర్ సదస్సులో, యూరియా మేము సప్లై చేయలేకపోయామని. ఈరోజు దాని మీద మేము పోరాటం చేస్తే మీకు తప్పేమిటంటే రైతుల పక్షాన్ని నిలబడి. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ అప్రజాస్వామ్యక పద్ధతులు సరైనవి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 17 మెడికల్ కాలేజీలను, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏదైతే పీపీపీ మోడ్లో పిలిచిన టెండర్లు వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను.